నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఈ బుక్ చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే ఈ పుస్తకం మీకు అర్థమయ్యే పరిభాషలో వివరణ ఇవ్వడం జరిగింది. ఈ పుస్తకంలో ఏముంది, ఎలాంటి అంశాలను వివరించడం జరిగింది అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మిత్రులారా, ఈ పుస్తకంలో ఉన్నటువంటి ఒక ప్రశ్న ఏంటి అని అంటే, ఏదైనా ఒక ఆస్తి కోర్టు వివాదంలో ఉంటే ఇతరులకు అమ్మవచ్చా లేదా ఇతరులు కొనుగోలు చేయవచ్చా? మిత్రులారా, మనం చేసే ఒక పెద్ద పొరపాటు ఏంటి అని అంటే, ఏదైనా అగ్రికల్చర్ భూమి కానీ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కానీ పర్చేజ్ చేసేటప్పుడు మనము ఆ ప్రాపర్టీకి సంబంధించిన లింక్ డాక్యుమెంట్లు కానీ, ఆ ప్రాపర్టీకి సంబంధించిన ప్రజెంట్ ఈసీ మార్కెట్ వాల్యూ, అలాగే లింక్ డాక్యుమెంట్లు, ఆ తర్వాత పహానీలు ఇవేవి సేకరించకుండా ప్రజెంట్గా వారి పేరు మీద ఏదైతే పట్టా ఉందో ఆ డాక్యుమెంట్ ద్వారానే వారికి అడ్వాన్స్ ఇస్తాము, అగ్రిమెంట్ చేసుకుంటాము, కొనుగోలు చేయడానికి ముందుకెళ్తాం. సో లక్షల రూపాయలు వెచ్చించి మనము ప్రాపర్టీని కొనుగోలు చేస్తాం, కానీ ఒక 10,000 రూపాయలు కేటాయించి భూమికి సంబంధించి లీగల్ ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చెయ్యం. సో మిత్రులారా, ఏదైనా ఒక ప్రాపర్టీ కోర్టు వివాదంలో ఉంటే మన దేశంలో ఆస్తి బదలాయింపుల చట్టం, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనే చట్టం అమలు ఉన్నది. ఇందులోని సెక్షన్ 52 ఏం చెప్తుంది అంటే, ఏదైనా ఒక ప్రాపర్టీ ఏదైనా ఒక వివాదంతో న్యాయస్థాన పరిధిలోకి ఉన్నప్పుడు ఆ ప్రాపర్టీని అమ్మకాలు కొనుగోలు చేయకూడదు. ఒకవేళ అమ్మే వ్యక్తి ఆ ప్రాపర్టీ కోర్టు పరిధిలో ఉందని అతనికి తెలుసు, అయినా కూడా అతను అమ్మినా లేకపోతే కొనుగోలు చేసిన వ్యక్తి కొనుగోలు చేసినా, రేపు న్యాయస్థానం ఏదైనా తుది తీర్పు వెలువరించిన సందర్భంలో ఆ తీర్పుకు అనుగుణంగా ఆ ప్రాపర్టీ మీద హక్కులు ఒకరి నుంచి మరొకరికి మారిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రాపర్టీ కోర్టు పరిధిలో ఉన్నప్పుడు దయచేసి కొనుగోలు చేసే ప్రయత్నం చేయకండి. ఆ ప్రాపర్టీ యొక్క డిస్ప్యూట్, వివాదము సెటిల్ అయిన తర్వాత మాత్రమే కొనుగోలు చేయండి. సో ఇలాంటి అంశాలను మీకు అర్థమయ్యే భాషలో ఈ పుస్తకంలో వివరించడం జరిగింది. ఈ బుక్ కావాలనుకునే వ్యక్తులు ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.